ఏ మామా ఏమైందిరా? రే నిన్నే. చెప్పు. ఏంద్రా అంత సీరియస్ ఆలోచిస్తున్నావు? ఏమన్నా స్టంటా? నిజం చెప్పు. నిన్న నన్ను వదిలేసి పక్క బస్తోళ్ళతో కలిసి మండి తిన్నిక పోయినావు కదా? పొద్దు పొద్దుగల మంది ఏమన్నా ఆయనవా? వాసనే మొచ్చలే. అయినా నువ్వు అసంటోని కాదురా, నన్ను వదిలేసి తాగవు. రేయ్ అర్థమైంది, స్నాప్చాట్లో స్ట్రీక్స్ పోయినాయి కదా. మీ డాడీ నీకు డైలీ ఇచ్చే 50 రూపాయలు పాకెట్ మనీ ఇవాళ ఇయ్యలేదా? ఓ షట్. ఏజెంట్ ఆనంద్ సంతోష్, బ్రెయిన్కి పని పెట్టు. జస్ షెడ్డీకి ఏమైనా 2 ఎక్స్ట్రా బుక్కలు పడ్డాయా? అది కూడా కాదా? ఇంట్లో మెకానిక్ షెడ్ పెట్టిస్తా అన్నారు కదా. రేయ్ అది నిజమైతే చెప్పురా. నువ్వు పాన నంబర్ చెప్పు, నేను అదే తీసుకొస్తా. ఏమున్నా 50-50. రేయ్ బిజినెస్ దోస్తానే న్యాయంగా ఉండాలరా. ఇది కూడా కాదా? ఏజెంట్ ప్లీజ్ థింక్ గుడ్డు. కొంపదీసి జాబ్ అయితే రాలేదుగా? రేయ్ ప్లీజ్ రా. జాబ్ వచ్చేది చదువుకునేటోళ్ళకి, ఈడికి కాదు. రేయ్ ఏమైందో చెప్పురా. డిస్టర్బ్ అయిపోయాను రా. డిస్టర్బ్ అయినావా? అమ్మాయా? బాబు ఆర్జీవి, ఎవర్రా పిల్ల? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? అదిగో అక్కడే స్టార్ట్ అయింది. దెబ్బతో స్టార్ట్ అయింది. ఫస్ట్ లుక్ లోనే కొట్టిందా? అందుకే చెప్తారా అమ్మాయిల దగ్గర ఎప్పుడు పిచ్చి వేషాలు వేయొద్దని. ఏం చేసినావు? అరే అసలు ఎట్లా కనెక్ట్ అయినావు చెప్పురా, మిగతా నేను అల్లుకుంటా. ఆకాశాన్ని తాకే పక్షినవుతాను, హెలికాప్టర్ నేనే, ఎగిరే రోబో డోరే మా. బ్రో, హలో బ్రో. అక్కడ కాదు బ్రో, उधर चप्पल रख रहता, उसके ऊपर पेटी వెళ్ళిపోండి భయ్యా. హలో ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఎక్కడ పెట్టాలి? యాక్చువల్లీ నాకు ఈ కోచింగ్ సెంటర్ అడ్రస్ కావాలి. కెన్ యూ హెల్ప్ మీ అవుట్? ఈ అడ్రసా? ఈ సార్ నాకు చాలా క్లోజు. ఇద్దరం కలిసి నా చిన్నప్పుడు మొగలి రేకులు సీరియల్ చూసేవాళ్ళం. విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే విరిసే మొగలి రేకులు, విరిసే మొగలి రేకులు. అడ్రస్ గో స్ట్రైట్, టేక్ లెఫ్ట్. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. యో వెల్కమ్. మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? ఉంది. ఎందుకు? ఫాలో అవడానికి, లైక్ కొట్టడానికి, కామెంట్ పెట్టడానికి, మీరు బై ఛాన్స్ రీల్స్ చేస్తే చూసి ఎంటర్టైన్ అవ్వడానికి. ఇడియట్. హలో హలో, ఎవరు ఇడియట్? ఎవరిని ఇడియట్ అంటున్నావు? నువ్వే ఇడియట్. ఇడియట్ అంటే కొట్టగా ముద్దు పెడతారు అనుకుంటున్నావా? రేయ్ అందరు నా లెక్క ఉండరు, అర్థమవుతుందా? పిల్ల నాకు నచ్చిందిరా.
సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. అది ఆడుంది ప్రాబ్లం. నేను సెట్ చేస్తా. అన్నదాత అన్నదాత అన్నదాత. ఎస్ రేయ్, నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఆ పిల్ల నేను సెట్ చేస్తా. నేను సెట్ చేస్తా. రేయ్ తను వస్తుందిరా. అమ్మో, నిన్నంటే ఒక దగ్గర కోపం ఇంకో దగ్గర చూపించాను. ఈ రోజు రివెంజ్ గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? రేయ్ రేయ్ ముందైతే అస్సలు భయపడకూడదు. ఏదైతే అయ్యింది చూసుకుందాం. దొంగలకి దొంగ, గజ దొంగ. హలో, ఎక్స్క్యూజ్ మీ. దొంగ నరికేస్తా నిన్ను, సట్టేస్తా. నరుకుతా నిన్ను. నువ్వు ఆగరి. ఇప్పుడు ఆగు, అన్నీ ఆగు. నువ్వు ఇక్కడే ఉంటావు. నీ బ్యాగ్ నేను తీసుకొస్తా నీకోసం. చూడు ఫాస్ట్ గా పరిగెట్టు. రన్ను ఫాస్ట్ గా రన్ను. నరుకుతా. నా మీద కొట్టేస్తావా? చెయ్యనక్క, ఇడ్షక్క, నీ కాలు మొక్తక్క, ప్లీజ్ అక్క. ఇగో నీ బ్యాగ్ పట్టు, నీకొక దండం అమ్మ. అమ్మా రేయ్, అమ్మాయిల ఆట బొమ్మలా కనిపిస్తున్నారా నీకు? నీ మా పర్రా. హే హాయ్, దిస్ ఇస్ సాయి. అయితే ఏంటి బొక్క? అయితే ఏంటి బొక్క? చెప్తా. టన్ టడన్ 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 టడన్. రేయ్, నా ఏజెంట్ బుర్రని వాడి మంచి ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసిన. ప్లీజ్ అప్లోడ్ రా. ఐ లైక్ ఇట్. ఇప్పుడు థింగ్ ఏంటంటే, ఆ పిల్లకి ఒక థింగర్ అన్నే ఉన్నాడు. ఆయన్ని క్యాచ్ చేస్తే నా పని అనుకుంటున్న నీ పని చాలా ఈజీగా చేసుకోవచ్చు. నిజంగానా? లెట్స్ గివ్ అవర్ ఆర్ట్ ట్రై బ్రో. ఎవ్రీ డే ఇస్ నాట్ సండే. రేయ్, బట్ టుమారో ఇస్ సండే. ఓకే, ఏజెంట్ ఈస్ ఆన్ డ్యూటీ. వేరే గమ్మరి పండు వేరే పేరేంటి డాకడి మొత్తం అక్కడ. ఏంటి చికెన్ షాప్ నుంచా? అయ్యి బాబాయ్, మీకెలా తెలిసిపోయిందండి? కవర్ చేసి గెస్ట్ చేశానంతే. అయ్యి బాబాయ్, యు ఆర్ సో ఇంటెలిజెంట్ అండి. ఇంతకు మీరెవరండి? ఐఎమ్ జెంట్. తెలుస్తుందండి. ఏజెంట్. అయ్యి బాబాయ్, మీ సిస్టర్ అంటే మంచి ఫీలింగ్స్ ఉన్నాయి మా వాడికి. ఆ ఫీలింగ్స్ ని కనెక్ట్ చేసి స్ట్రాంగ్ చేయాలంటే నీలాంటి బకరా, అండి సారీ, నీలాంటి బామర్ది ఒకటి కావాలి కదండి. అంతే కదండి. మరి హెల్ప్ చేయాలి కదండి. చెయ్యాలి కదండి, చేయకపోతే ఎలా? చేసేద్దాం. మా సిస్టర్ గాడ్ గిఫ్టెడ్ అండి. తను అసలు చదువు బిడ్డ. సో షీ వోంట్ షో ఇంట్రెస్ట్ అండి. లెట్స్ గివ్ అవర్ ఆర్ట్ ట్రై అండి. ఇప్పుడు నేను హెల్ప్ చేయకపోతే నన్ను ఏం చేస్తారండి? బుజ్జి కన్నా నువ్వు చెప్పు. యూ ఆఫ్టర్ 11 PM ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత బాత్రూంలోకి వెళ్ళి ఏం చేస్తుంటావు అనేది వాళ్ళందరికీ చూపించి నీ కళాఖండాల గురించి వాళ్ళకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో 18 రూపాయలకి ఏమేమి వస్తాయి అండి? కింగ్స్, లైట్స్, మైల్స్, అడ్వాన్స్ ఇవన్నీ వస్తాయండి. అండి అబ్బా, వీటి గురించి కూడా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాం. 18 రూపాయలకి ఇన్ని కొనొచ్చని చెప్దాం. అయ్యి బాబాయ్, 18 రూపాయలకి ఇవన్నీ రావండి. ఏదైనా ఒక్కటే వస్తుంది, చెప్పండి. మీ డాడీతో కొనిచ్చుకుంది కానీ చెప్దాం.
మా బావగారికి హెల్ప్ చేయకపోతే ఎలా అండి? చేసేద్దామండి. చాలా ఫాస్ట్గా ఉన్నారా? ఇంతకేం చేద్దాం, ఎలా చేద్దామండి చెప్పండి మీరేనా ఐడియా అండి. యా అయ్య బాబాయ్ ఒక్క నిమిషం అండి. అమ్మో అయ్యి బాబాయ్ ప్లానింగ్ అదిరిపోయిందండి బావగారు. రేపొద్దున షార్ప్ 7:45కి వచ్చండి, చూపిస్తాను. ఏమంటారు జంటు గారు? ఏజెంట్ అయ్యి బాబాయ్ తుపాకి తీస్తారండి. రేయ్ అమ్మో ఆ ఏజెంట్ చెప్తే ఓకేనండి, మీరు చెప్తేనే నవ్వొస్తుందండి. రేపొద్దున మీరు కూడా వచ్చానండి. బాయ్ బావగారండి. ఇప్పుడు ఎటు వెళ్ళాలా అటు వెళ్ళాలా? అయ్యి బాబాయ్ నేను మర్చిపోయానండి. ఓ అంటావా నువ్వు అంటావా? అయ్యో సిస్ బండి స్టార్ట్ అవ్వట్లేదు సిస్. కనిపిస్తుంది. అయ్యో నీకు ఇప్పుడు కోచింగ్ సెంటర్కి లేట్ అవుతుంది కదా. ఒరే నేను డ్రాప్ చేయొచ్చు కదరా. క్లోత్ వాషింగ్ చేయాలి అండ్ డిష్ వాషింగ్ చేయాలి అండ్ నాన్నగారు కూడా జస్ట్ 10 minutes బ్యాకే వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఎలా? అంటే అది బావగారు వస్తా అన్నారు, ఇంకా రాలేదు. బావగారు ఎవరు? హే ఎనీ ప్రాబ్లం? హే యూ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మా ఇంటి డ్రెస్ ఎలా తెలిసింది? నేనే చెప్పాను సిస్. హ? నువ్వెందుకు చెప్పావురా అన్నయ్య? మరి నువ్వు ఎలా వెళ్తావు? బావగారు అయితే సేఫ్టీగా ఉంటుంది కదా. హలో హలో, బామర్సి తప్పేం లేదు. నేనే ఇక్కడ వర్క్ ఏదో ఉంటే అలా వెళ్తున్నాను. మిమ్మల్ని చూసి ఏదైనా ప్రాబ్లం ఉందా అని ఆపానంతే. ఆపు, ప్రాబ్లం ఏం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. నేను క్యాబ్ బుక్ చేసుకుంటా. అయ్యో సిస్ నేను ఇంత కష్టపడి టైర్లో గాలి తీసేసి ఇంజన్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తే నువ్వు హ్యాపీగా క్యాబ్లో వెళ్ళిపోతానంటేవేంటి? ఒరే అన్నయ్య, నువ్వు ఇవన్నీ ఎందుకు చేసావురా? నువ్వు ఇవన్నీ ఎందుకు చేసావు? అంటే నువ్వు బావగారితో వెళ్ళాలి కదా. ఓ అమ్మ. ఎవడేడు ఎంత తేడాగా ఉన్నాడు? రేయ్ ఆపే, ఇంకా 10 నిమిషాలు ఉంది, ఆడ గేట్లు బంద్ చేస్తారు. యూ ఆ రోజు నా బ్యాగ్ కొట్టేసింది నువ్వే కదా? నో నో నో, యో మిస్టేక్ నీడ్ కాదు. నో నో నో, ఆడు పండు నా తమ్ముడు, నేను లడ్డు వాడన్న. మరి పండు ఏం చేస్తుంటాడండి? పండా ఆడు దొంగ కదా, ఆడేం చేస్తాడో నాకు కూడా చెప్పడు. ఇన్ఫాక్ట్ ఆడేం చేస్తాడో ఆడికే తెలియదు. నిజమేనండి, దొంగ కదా, ప్రైవసీ మెయింటైన్ చెయ్యాలండి. షూ ఆపండి, నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది నాకు. అందుకే కదా నేను వచ్చిన దాయికో. సేస్ కొంచెం దగ్గరికి వెళ్ళి కూర్చో, కింద పడతావు. షరాప్, ఉన్న ఛాన్సులు పోగొట్టాడు. పోనీ. బావగారు సిస్ జాగ్రత్త అండి. అసలు మా ఇంట్లో ఆడపిల్ల రేయ్. అసలు బయట పంపించాను. చెప్పండి. బుల్బులు అయ్యి బాబాయ్ తగిలేసిందండి. 100 రూపాయలు ఉన్నాయా? అయ్యి బాబాయ్ 100 రూపాయల లేవండి, 500 ఉన్నాయి అవునా? అండి. అయితే దాపోదాం. నడుచుకుంటే ఎందుకండి, బండి పైన వెళ్ళిపోదాం, సేఫ్టీగా ఉంటుంది కదా. అవునా? తేపో అయితే. ఓకేనండి. ఏ బుల్బుల్ అండి మ్వా. అండి. ఏ ఆపు నీ ఓవర్ యాక్షన్. నువ్వు మా అన్న నల్లోడు మీ అందరు కలిపి నన్ను కావాలనే డైవర్ట్ చేస్తున్నారు కదా. అంటే నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. పైగా మనం కలిసిన ఫస్ట్ మీటే చాలా వరస్ట్. ఇంకా తర్వాత రెండు మళ్ళీ కలిసి నీకు ఇలా చెప్పే సిచ్యువేషనే రాలేదు. ఫైనలీ ఇలా వచ్చింది. నేను అనుకుంది చెప్పిన అంతే.
హలో, క్లాస్ అయిపోయిన తర్వాత కూడా పికప్ చేసుకోవచ్చు. జుప్ 6 4. ఏయ్, అసలు ఏం చేస్తుంటావు నువ్వు? కంగారు పడి ఏదో ఒకటి చేసేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి చాలా రోజులుగా ఖాళీగా ఉంటున్నా. ఖాళీగా ఉన్నావా? యా, దాని బదులు రెజ్యూమ్స్ ఫిల్ చేయడం, ఇంటర్వ్యూస్కి వెళ్ళడం లాంటివి చేయొచ్చు కదా. మనకంత టాలెంట్ ఉంటే బాగానే ఉండు. అయితే టాలెంట్ బిల్డ్ చేసుకో. జుప్. ఎలా? ఇట్లా చెప్తా. ఇది రెజ్యూమ్. హలో, ఒక్క నిమిషం, మళ్ళీ లాగవా ప్లీజ్. నువ్వు అలా పట్టుకొని లాగానే నాకు జాగానే ఎక్కడ లేని ఫీలింగ్ వస్తుంది తెలుసా. ఆ ఇంట్రెస్ట్ ఏదో దీనిపైన చూపించు. ఎస్, దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దెన్ ఇంపార్టెంట్. దట్స్ వై దిస్ ఈస్ ఇంపార్టెంట్. యా. సార్, హాయ్ సార్. ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తావు? సార్, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? ఐ ఆల్వేస్ వాంట్ టు హియర్ ద ట్రూత్. నిజం చెప్పు. సార్, ముందు మీ కంపెనీలో జాబ్ తెచ్చుకుంటాను సార్. ఆ తర్వాత మీ కంపెనీకి డబ్బులు ఎలా వస్తున్నాయని తెలుసుకుంటాను సార్. ఆ తర్వాత నేను కూడా మీలాగే చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తాను సార్. మీతో టైఅప్ పెట్టుకొని బాగా డబ్బులు సంపాదిస్తాను సార్. కొన్ని రోజులు అయిన తర్వాత మీతో టైఅప్ పెట్టుకొని పెద్ద ఉపయోగం లేదు కదా, అందుకే టైప్ కట్ చేసుకుంటాను. అలాగే మీ కంపెనీలో బాగా పనిచేసే వాళ్ళకి నా కంపెనీలో జాబ్ ఇస్తాను సార్. వాట్? సార్, నాకు ఎప్పుడు గ్రాటిట్యూడ్ ఉంటుంది సార్. మీరు ఎప్పుడు నా కంపెనీతో టైప్ పెట్టుకోవాలనుకున్నా వచ్చేయండి. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఐ నో యూ హ్యావ్ ద గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నేను మా బోర్డు మెంబర్స్తో మాట్లాడి మేము మీ కంపెనీలో టైఅప్ అయ్యేలా సెట్ చేస్తాను. సార్, ఇదంతా జరగాలంటే ముందు మీరు నాకు జాబ్ ఇవ్వాలి సార్. ఇచ్చేసాం కదా. అవునా? అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు టెక్నికల్ రౌండ్. వాట్ ఈస్ సిండికేషన్? డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ అల్గారిథం? ఎస్, ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. ఏమైంది? అర్థమైంది. సరే వదిలే, నెక్స్ట్ టైం ఇంకా గట్టిగా ప్రిపేర్ అవుదు కానీ. 3 months ట్రైనింగ్ పీరియడ్. బేసిక్ శాలరీ 15K ఇస్తా అన్నారు. ఆ తర్వాత టేక్ హోమ్ శాలరీ 30K అన్నారు. వావ్, కంగ్రాట్స్, హ్యాపీ ఫర్ యూ. పార్టీ ఏమైనా ఉందా లేదా? రేపు నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. కలుస్తావు కదా? ప్రపోజ్ అయితే చేయవు కదా? వా, నువ్వైతే కలు చెప్తాను. సరే సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. బావగారు బాయ్ అండి. అండి ఐ లవ్ యూ. ఇలా కాదు, సీరియస్గా చెప్పాలి. ఐ లవ్ యూ. కొంచెం రొమాంటిక్గా. వర్ష, ఐ లవ్ యూ. అరే రే 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 రే,
గలీజ్గా సిగ్గైతుంది అమ్మా. వర్షం పడ్డా కలుస్తా అన్నది ఇంకా రాలేదు. రేయ్ ఈయనే ఉన్నావా? ఈ రోజు కెజ్జి రాజు సార్ కోచింగ్ సెంటర్ బంద్ అంటారు అబ్బాయి. హ? నెక్స్ట్ బ్యాచ్ ఇంకో వారంలో స్టార్ట్ అవుతుందంట. ఇప్పుడు నువ్వు వర్షం ఎట్లా కలుస్తావు? అదే వర్షం ఎట్లా కలుస్తావు అని అడుగుతున్నా. అడ్రస్ అడుగుతూ నా లైఫ్లోకి వచ్చింది. నా కెరియర్కి మంచి అడ్రస్ చూపించింది. ఇప్పుడు కానీ తను కనిపిస్తే ఐ లవ్ యూ కాదు కానీ థ్యాంక్ యూ చెప్పి గట్టిగా హగ్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్తావా లేక థ్యాంక్ యూ చెప్తావా? ఏదో ఒకటి చెప్పు. గంట నుంచి నువ్వేదో ఒకటి చెప్పండి నువ్వు అండం, నేను నువ్వే చెప్పు అండం. ఇది తప్ప మనం ఇంకేమైనా మాట్లాడుకుంటున్నామా? అది ఏది? అది హ్మ్? హాయ్. ఇంక నువ్వు చెప్పవు, నాకు అర్థమైంది. నేను మా మమ్మీని బయటికి తీసుకెళ్ళాలి, నాకు లేట్ అవుతుంది. నువ్వేమైనా చెప్పాలనుకుంటే అమ్మో నువ్వు అనుకోకు, నన్ను సైలెన్స్తో చంపకు. ముందు నువ్వు ఫిక్స్ అయ్యి ఆ తర్వాత నన్ను పిలు, అప్పుడు వింటా. అమ్మో నాకు లేట్ అయిపోయింది నీ వల్లనే. ఒక్క నిమిషం. బా ఏంట్రా నీ రీ రికార్డింగ్లు? చెప్పు ఏంటి చెప్పు. ఈరోజు నా జాబ్కి ఫస్ట్ డే. ఇంట్లో మా మమ్మీ నాకు ఎదురొచ్చింది. ఐఎమ్ హ్యాపీ. వావ్, కంగ్రాచులేషన్స్ సాయి. ఇది చెప్పడానికా ఇందాక నుంచి ఐసీయూలో పేషెంట్ లాగా స్ట్రగుల్ అవుతున్నావు? నువ్వు కూడా నాకు ఎదురు రావచ్చు కదా. నీకు ఇష్టమైతేనే. అందుకే నువ్వేమనుకుంటావు అని అప్పటి నుంచి అడగకుండా అలా ఆగిపోయి ఉన్నాను. ఇందులో ఏముంది సాయి? థ్యాంక్ యూ. మన మధ్యలో థ్యాంక్ యూ ఏంటి? ఆల్ ది బెస్ట్, వెళ్ళరా. సాయంత్రం కలుద్దాం. ఫస్ట్ డే జాయినింగ్ ట్రీట్ ఇస్తాను. ఓకే. ఏసీ ఎక్కడుంటే మనం అక్కడే కూర్చోవాలి. హాయ్, న్యూ జాయినింగ్. హాయ్. బ్రో వైఫై పాస్వర్డ్. బ్రో నేను ఎక్కడో చూసినా బ్రో. నువ్వు చింటన్న వాళ్ళ తమ్ముడు కదా? లేదు, ఓకే, ఐఎమ్ సాయి ఫ్రమ్ ఖైరతాబాద్. యశ్వంత్. ఓకే బ్రో, డెలివరీ బాయ్ విల్ కమ్ అప్ ఆర్ వీ హ్యావ్ టు గో డౌన్? యువర్ ట్రీట్. థ్యాంక్ యూ. ఆఫీస్ ఎలా ఉంది? ఇట్స్ గుడ్. హౌ ఇస్ యువర్ డే? వావ్, ఫస్ట్ డేలోని బాడీలోని కమ్యూనికేషన్లోని చేంజ్ వచ్చింది. నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా బాగుంది. అవును, నువ్వు కూడా నా పక్కన ఉంటే ఇంకా బాగుంటుంది. నాదేముంది, సేమ్ క్లాసెస్, న్యూ లెసన్స్, న్యూ కాన్సెప్ట్స్. నీకు విషయం చెప్పాలి. చెప్పు. అది మళ్ళీ రీ రికార్డింగ్ స్టార్ట్ చేశాడు రా బాబు. ఐ లవ్ యూ. నువ్వు చెప్పడం వల్ల నేను జాబ్ తెచ్చుకున్నా. ఖాళీగా తిరుగుతున్నా నేను నీ వల్ల ఒక దారిలో పడ్డాను. ఇవన్నీ చేసా కాబట్టి నేను నీకు ఐ లవ్ యూ చెప్పట్లేదు. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు నచ్చావు. ఇదే విషయాన్ని మనం బండి మీద వెళ్తున్నప్పుడు కూడా నీకు చెప్పాను. నువ్వేం మాట్లాడలేదు. ఈలోపు జాబ్, ట్రైనింగ్, పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం సరిపోయింది. ఇప్పుడు కరెక్ట్ టైం అనిపించింది. చేతిలో జాబ్ కూడా ఉంది. కొంచెం ధైర్యం వచ్చింది. ఐ లవ్ యూ. ఖాళీగా తిరుగుతున్న నీకు జాబ్ తెచ్చుకో, ఏదో ఒక పనికొచ్చే పని చెయ్యు అని
నీకు మీ అమ్మ గాని మీ నాన్న గాని ఎప్పుడు చెప్పలేదా? చెప్పారు. మరి అప్పుడు వినను నువ్వు ఇప్పుడు నేను చెప్పడం వల్ల మారిపోయానంటావేంటి? హ్, మీ అబ్బాయిలందరూ ఇంట్లో అమ్మా నాన్న చెప్తే వినరు. ఎవరో ఆన్లైన్లోనో పబ్బులోనో రోడ్డు మీదో ముక్కు ముఖం తెలియని అమ్మాయి ఏదో చెప్తే తన వల్లే ఏదో జరిగిపోయిందని చెప్తారు. లాస్ట్కి ఆ అమ్మాయి వల్లనే మోసపోయాం దొంగ మొహంది అని తిట్టుకుంటారు. ఇదంతా కాదు, ఒక అమ్మాయి కొంచెం చనువుగా మాట్లాడితే చాలా లవ్వో డేటింగో ఆ పైన ఇంకేదో ఎక్స్పెక్ట్ చేయడమే పనా? అయ్యో, అలా అర్థం చేసుకుంటావేంటి? నాకు అర్థమైందే మాట్లాడుతున్నా. ఇప్పుడేంటి? ఆ? నీకేం కావాలి? ఫ్రెండ్స్. హ? నీకేమైనా పిచ్చా? అప్పుడే ఇష్టం అన్నావు, ఇప్పుడే ఐ లవ్ యూ అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్ అంటున్నావు. am I లుకింగ్ లైక్ ఎ జోక్ టు యూ? నీ దగ్గర ఖాళీగా నీకు కంఫర్టబుల్గా ఉన్న పోస్ట్ ఉందంటే అది ఫ్రెండ్ పోస్టే అని నాకు అర్థమైంది. దానికి అప్లికేషన్ పెట్టాం, కొంచెం యాక్సెప్ట్ చేయవా? కావాలంటే నీకు మీ అన్న చేత రికమెండేషన్ కూడా ఇప్పిస్తా, ప్లీజ్. మీ అబ్బాయిలందరూ ఇంతేరా, అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు, అంతే కదా? చిచి. ఇదిగో అమ్మాయి, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. ముక్కు మీద కోపం ఎక్కువ ఎత్తావకి. వాట్? కొడదామనే ఆగో, ఆగో, ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఆడు చూడు. అయ్యి బాబా నీ ఎంత సన్నగా ఉన్నాను. దీని వెనకాల నుంచి ఎవరు కనిపించట్లేదు. థ్యాంక్స్, వస్తున్నాను. అయ్యి మీ అన్నే నీ మీద ప్రపోజింగ్ ప్రాంక్ చేయమన్నాడు. ప్రపోజింగ్ ప్రాంక్స్ యూట్యూబ్లో పెడితే చాలా వ్యూస్ వస్తాయి. విత్ లైక్స్, కమెంట్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు సీస్, యూనో. ఏమైంది? ఏంటి? అమ్మో, గట్టి కొట్టరు బాగారు. వద్దురంటున్నావా? నీ వల్లే. సిగ్గు లేదురా నీకు ఇట్లాంటి పనులు చేయడానికి? ఇంటికి రా, డాడీకి చెప్పి నీ సంగతి చూస్తాను. అమ్మా, వద్దు చేస్. చాక్లెట్స్ తీసుకెళ్ళా. బాయ్. తిను, మర్చిపో. గట్టి కొట్టారు. నేను దేనికి పనికిరాను అనుకున్నానండి బావగారు. నేను మీకు ఇలా పనికి వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ముందే మనం ప్లాన్ చేసాం కాబట్టి సరిపోయింది, అంతే కదండి. లేదంటే మీ చెల్లి శాంతం కట్ అయిపోయేది. వాట్ బ్రెయిన్ బావగారు, క్లెవర్ అండి మీరు. మీ చెల్లున్న స్పీడ్కి ఈ లెక్క నువ్వు నాకు బామ్మర్ది కావడం కష్టమే. చెప్పాను కదండి షీస్ చదువు బిడ్డని. సో నవ్ ఐఎమ్ ఫ్రీ బర్డ్ కదండి. షుడ్ ఐ టేక్ లీవ్ అండి బావగారు, సాయి గారు? ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకో. నేను కూడా చెప్పాను కదా, ఆఫ్టర్ 11 PM బుల్బుల్ వారి రసలీలలు వాష్రూమ్ భయా పాండప్ప. అమ్మా, ఒక దారిలో ట్రై చేసాం, ఇంకా చాలా దారులు ఉన్నాయి కదండి బావగారు. నైస్ వేరియేషన్. థ్యాంక్ యూ. నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండి బావగారు. అమ్మో, నాకు నీ చెల్లి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. అది నేనేలా చెప్తానండి? ఏంటి రోయ్? అంటే అది డీటెయిల్గా చెప్తానంటున్నానండి. తొందర పడిపోతున్నారు మీరు. అయ్యి రండి కూర్చొని చెప్తాను. ఏంటంటే అండి, రేయ్, నీకు తెలుసు కదా నాకు రెడ్ కలర్ అంటే ఎంత ఇష్టమా? అంతెందుకు నేను వేసుకునే అండర్వేర్ కూడా రెడ్ కలర్ ఉండాలనుకుంటాను. అంత ఇష్టం మనకి రెడ్ అంటే. జస్ట్ వెయిట్, నైబర్స్ వచ్చారు. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. ఎందుకంటే పొద్దున్నే మహాంత కోపంగా రెడ్ కలర్లో పెట్టారు. అయ్యో, ఎక్స్ప్రెషన్ లేని రెడ్ కలర్ టమాటోలో ఉందేంటండి మీ ఫేసు? ఒకసారి మా కార్ని చూడు. చూసా? మీకరా? నాకు తెలీదు. తెలిసింది కదా, జరుగు.
బై ద వే నాకు కూడా రెడ్ కలర్ ఇష్టం. తెలుసు, ఎలా? మీరు నా ఫ్రెండ్ కదా, ఆ మాత్రం తెలియకపోతే ఎలా? పోయి బ్రష్ చేసుకో. మా బ్రష్ ఆటోమేటిక్. అమ్మా చెమటేస్తుంది. సీస్ బైక్ స్టార్ట్ అవ్వట్లేదు సీస్. రేయ్ మళ్ళీ నువ్వు ఆ సాయిగడ్ కలిపి ఏం ప్లాన్ చేశారా? ఏం ప్లాన్ చేశారు? అమ్మా, ఏం ప్లాన్ చేశారు? అమ్మా, ఏం ప్లాన్ చేశారు? చెప్పు. అమ్మా, అమ్మా. తెలిదే. డాడీ మీద, మమ్మీ మీద, మా అమ్మ మీద, అత్తయ్య మీద, నీ మీద కూడా వద్దు సీస్. ఈసారి ఎట్లాంటి ప్లానింగ్ చేయలేదు సీస్. గో విత్ ద ఫ్లో అంత. అమ్మా తగిలేసింది. అమ్మా అన్నట్టు సీస్, నీకు సూపర్ బలం అని తెలుసా? అయ్ ఊరుకోరా. అమ్మా. అయ్ బావగారు. టైంకి భలే వచ్చేస్తారు బావగారు. రెడ్ RX 100 బండి తీసుకెళ్ళరా బాబు. హే నువ్వేంటి ఇక్కడ? హే నువ్వేంటి ఇక్కడ? అబ్బా ఏం నటిస్తున్నారమ్మా ఇక్కడ? యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ బండి. నాకు ఈ బండి అన్నా ఈ కలర్ అన్నా చాలా ఇష్టం. కొన్ని రోజులు వాడుకోమన్నాడు, మా ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాడు. ఒక్కరోజు బండికి రెండుకి సెట్ చేయడానికి నా పర్స్కి పెద్ద హోల్ పడిందండి. ఇంకొన్ని డేస్ అంటే అమ్మో నా హార్ట్కి పడుతుంది బిగ్ హోల్. మనకేమో ఇలాంటివి ఇష్టం ఉండవు, వద్దురా అని చెప్పాను. తిరిగి ఇచ్చేద్దాను వాడి ఇంటి దగ్గరకు వచ్చాను. వాడేమో ఇంట్లో లేడంట. ఈ బైక్ కొన్ని రోజులు నా దగ్గరే ఉంచుకోవాల్సి వస్తుందేమో. అప్పుడు నా హార్ట్కి బొక్క పడుతుందండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను కాస్త ఈ బండి పైన తిప్పుతావా? ఐ మీన్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? బావగారు వచ్చింది అందుకే. ఏయ్! అయ్యో నేను ఆఫీస్కి వెళ్ళాలి, టైం సరిపోదు. అదేంటి ఈరోజు సాటర్డే కదా, మీ ఆఫీస్కి 2 days హాలిడేస్ కదా. కదా, ఓకే ఫైన్, ఐ విల్ బుక్ ఎ క్యాబ్. వర్క్ చేసి చేసి హాలిడే రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలనే మూడ్లోనే ఉండిపోయాను. ఐఎమ్ సారీ, ఐ విల్ డ్రాప్ యూ. ఇట్స్ ఓకే, నువ్వు ఆఫీస్కి వెళ్ళలే. ఆఫీస్కి వెళ్ళి ఏం చేయాలి? సాటర్డే కదా, హాలిడే కదా, మీరు ఎక్కచ్చు కదా. మా సిస్టర్ చాలా తెలివైందండి. యూ కాంట్ చీట్ హర్ యు నో. ఏమైంది? ఈ రోడ్డు మీ ఇంటికి దగ్గరే, కానీ దారి అస్సలు బాగోదు. నాకు లేట్ అవుతుంది. ఫాస్ట్గా తీసుకెళ్తాను, ఒక్క 5 minutes లేట్ అవుతుంది అంతే. వద్దొద్దు, ఇటు నుంచే పోనీ. స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, నీకు అస్సలు కంఫర్టబుల్గా ఉండదు. నాకు కంఫర్టబులే. తీసుకెళ్తుంది నువ్వే కదా సాయి, ఈ కసాయిలా మాట్లాడతావేంటి? పోనీ. బ్యాగు మోసం.
బై ద వే ఐఎమ్ నాట్ కసాయ్, ఐ ఆమ్ సాయి ది గ్రేట్. ఇట్స్ ఓకే కదా సాయి. ఓ సారీ సాయి. నాకు ఈ రోడ్లని కంఫర్టబులే. నీకు కంఫర్టబుల్ కాదేమో అనిపించింది, అందుకే మన మధ్య బ్యాగ్ పెట్టా. ఏది కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. హ్మ్? నాకు ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు కాబట్టి ఊరుకుంటున్నా, లేదా అంటేనా? ఓ అబ్బో ఆపింకా. సర్లేండి, మాట్లాడితే కూడా తప్పు అయిపోయింది. మాట్లాడటం కూడా ఆపేస్తా. నీ మాటలు కాదు కదా సాయి, బండాపు మా ఇల్లు వచ్చింది. ఓ హలో, థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతారండి మేడం. చెప్పను పో. పోతాం. ఇది కూడా హౌస్ఫుల్. మన జీవితం మొత్తం 10H బస్ ఎక్కి ఆ హైటెక్ సిటీ వెళ్ళడానికే సరిపోయేలా ఉందిరా. షేరింగ్ ఆటోలోనో లేక క్యాబ్లోనో పోదామంటే మనం సంపాదించేది వీటికి తగలెట్టడానికో లేక మనం బ్రతకడానికో అర్థం కాదు. మనం చేసే ఇంటర్న్షిప్ రెగ్యులర్ జాబ్ ఎప్పుడవుతుందో, ఆ రెగ్యులర్ జాబ్ నుంచి జీతం ఎప్పుడు వస్తుందో, ఆ జీతం నుంచి బండి ఎప్పుడు కొంటానో, ఆ బండి కాస్త కార్ ఎప్పుడు అవుద్దో, ఆ తర్వాత కార్ కొని, ఆ తర్వాత పై నుంచి నువ్వు క్రెడిట్ కార్డు బిల్లు కట్టి క్రెడిట్ కార్డ్ బిల్ ఏంట్రా? నువ్వు సంపాదించేది మొత్తం క్రెడిట్ కార్డుకి అయిపోద్ది కదా నాన్న. ఇంకా నువ్వు బైక్, ఇల్లు, కార్ ఎక్కడ కొంటావు? కరెక్టే. బస్ వచ్చింది. బస్సు. మన ఆఫీస్లో యంగెస్ట్ ఎంప్లాయీస్ సాయి అండ్ నవీన్ యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేయడంలో మన కంపెనీ ముందుంటుంది. సో నేను కూడా వీళ్ళలాగే స్టార్ట్ అయ్యాను, ఈ స్టేజ్ వరకు వచ్చాను. మీరు కూడా ఇలాగే అవ్వాలని ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ద బెస్ట్. ఆల్ సార్ అంతా బాగుంది కానీ నో కాఫీ, నో బిస్కెట్స్, నో వాటర్. వై? నెక్స్ట్ టైం ఇలాంటి జరగకుండా చూసుకోండి. ఇంకా శాలరీ పడలేదు కదా నీకు? ఏమైనా హైక్ ఇస్తున్నారా? ముందే చెప్పండి, ప్లాన్ చేసుకుంటారు. వచ్చేది కూడా పడుతుందిలే, చూసుకో. సార్ సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంత పని చేసేస్తున్నారు, ఈ రోజుల్లో గడిచిపోతుంది. రే, ఎందుకురా ఇట్లా చేస్తున్నావు? ఆ బొక్కలే, మనం ఇంటర్న్స్ అని టోటల్ వర్క్ మన మీదే వేసి ఈ మెయిన్ క్యాండిడేట్స్ అంతా చిల్ అవుతున్నారు. అదే మనం వర్క్ చేసి చేయనట్టు ఆఫీస్లో ఉండి లేనట్టుగా చేసామనుకో, సచ్చినట్టు అడపని వాళ్ళే చేసుకుంటారు. ఎలా ఉంది ఐడియా? ఇందుకనే చాలా కంపెనీలు ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవాలంటే భయపడుతున్నాయి. వర్క్ వచ్చి చేయకుండా వాళ్ళు, చేసే కెపాసిటీ ఉండి చేయకుండా మనం. లైఫ్లో గ్రోత్ లేకుండా పోతుంది. దీనివల్ల నీ ఇన్కమ్ పెరగదు, నువ్వు గట్టిగా సంపాదించలేవు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పటికీ కట్టలేవు. పైగా ఇండియన్ పర్ క్యాపిటాలో నీ కాంట్రిబ్యూషన్ శూన్యం. రే, నేనేమైనా ఇట్ డౌన్లోడ్ చేసుకో, అట్ డౌన్లోడ్ చేసుకో అని చెప్తున్నారా? గంగిరెద్దులా తలుపుతున్నావు. ఏంటి నేను పడుకుంటే ఇంత జరుగుద్దా? సీరియస్గా పనిచేసి నా సత్తా ఏంటో సన్ ఆఫ్ ఇండియా ఇండియా చూపిస్తా. ఏయ్, ఇక్కడ నా బుక్ ఉండాలి. ఏయ్, నా ప్రాజెక్ట్ బుక్ నువ్వు చూసావా? ఏమైపోయింది? దొరికిందా? నీ ఎత్తు పొల్ల నోట్ల నా అదే బుక్ వెతుక్కోనా? వీడికి ఆఫీస్ అయిపోయేంత వరకు నా బుక్ అది. ఆ బుక్ దొరకదు. కూర్చోరా బుల్బుల్. అయ్య బాబాయ్, థ్యాంక్స్ అండి. నువ్వు ఈరోజు తాగాలి, నిజం మాట్లాడాలి. అయ్య బాబాయ్, నేను తాగితే మనిషిని కాదండి, నిజాలు మాట్లాడేస్తానండి. మొత్తం రచ్చ చేసేస్తానండి. నో 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 నో. You have to drink, I say. You have to do rach, I say. You have to tell nijalu, I say. Ray, ఆగరా నువ్వు. ఈ అమ్మ. రేయ్. అల్లం బెల్లం చేతులు. తాగని అక్క.
అండి నేను తాగుతానండి. అబ్బా ఏయ్ ఎక్కువ పోసుకో. ఓకే అండి. ఏయ్ ఏయ్ అప్. అయ్య బాబాయ్ బుల్బులు బాటిల్ అయిపోతుందిరా. అది ఏంట్రా ఇటు సంగతే? ఇప్పుడే దాగి ఇచ్చేయండు చూడాలి ఏమైతుందో. ఓ ఓ ఓ ఏయ్. ఏయ్. ఏంట్రా ఇటు అంటావు? యూ డిక్ మ్యాన్ ఫెలో. రేయ్ బూతులు రే బూతులు తిట్టకరా నన్ను. రే నా నోరు ముందే మంచిదిగా నేను స్టార్ట్ చేస్తే అమ్మ నక్కలు లెక్క పెడతా. అర్థమవుతుందా? రే అమ్మాయి అమ్మని అక్కని 1 2 3 లెక్క పెట్టిన. ఇప్పుడు ఏంట్రా? ఏయ్. రే నాకే మర్త పెట్టకరా నా ముంగట. రే అమ్మాయి రాయది రే బుల్బుల్ కూల్ రా. రే రిలాక్స్. అండి బావగారండి, మీరెప్పుడు వచ్చారండి? అసలు చూడలేదండి నేను. నేను చూశానండి. చూసి కూడా చెప్పవేంట్రా? చెప్పాలి కదరా. రే నువ్వు చిలుగొట్టరా అంటే ఆని కొడతావేంట్రా? హీఈస్ ఇరిటేటింగ్ అండి బావగారు. ఏయ్. చెంప దెబ్బకి మీరు ఇచ్చిన రియాక్షన్ సూపర్ ఉందండి. అండి నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ గ్యారంటీ అండి. కంగ్రాచులేషన్స్ అండి. జోక్స్ చెప్పాటండి. చాలా తిరుగుతుంది. నన్ను తీసుకురావడానికి కారణం నా పిల్ల, అదే నీ సిస్టరు. తనకి ఇక్కడ ఇక్కడ ఏదో పెయిన్ అయిందట. ఆ పెయిన్ ఏంటో నువ్వు చెప్తావు, నిన్ను తీసుకొచ్చావు. అండి బావగారండి, విత్ యువర్ పర్మిషన్ ఒక్క లార్జా. హ్యాపీగా థ్యాంక్స్ అండి. ఏయ్ బాబుగారు చెప్పారు కదా నువ్వు పొయ్యాలి కదా, అలర్ట్గా ఉండాలి కదరా. యూ డిగ్ మ్యాన్ ఫేస్ బాయ్. నాకు టైం వస్తుందిరా, అప్పుడు చెప్తా. మైండ్ వాయిస్ వేసుకుంటావేంట్రా? అది వదిలేండ్రా, అండి మనం మాట్లాడుకుందాం. అలాగే చెప్పండి బావగారు. మా ఫ్యామిలీని పక్కన పెట్టి తన కోసం టైం మొత్తం ఖాళీ చేసుకొని ఆలోచనలన్నీ తన కోసమే పెట్టుకొని ఉంటే తను మాత్రం మమ్మీతో డాడీతో నీతో హ్యాపీగా టైం స్పెండ్ చేసుకుంటుంది. అప్పుడప్పుడు కనిపించి టక్కుమని మాయమైపోతుంది. ఏంట్రా ఇది? తనకు మమ్మీ డాడీ ఈ అన్నయ్య ఎవరూ లేరండి. ఏంటి? తనొక అనాథండి. మా ఇంట్లో వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారండి. తను హ్యాపీగా ఉండేదండి, కానీ తన లైఫ్లోకి ఒకడు వచ్చాడండి. ఆ తర్వాత అంతా మారిపోయిందండి. అప్పుడే మీరు తన లైఫ్లోకి వచ్చారండి. అప్పుడు కొంచెం నవ్వడం స్టార్ట్ చేసిందండి. కానీ మీరు కూడా ఏదో ఒక రోజు తనకి దూరం అయిపోతారని భయపడుతుందండి. అందుకే మీకు దూరం అవుదాం అనుకుంటుందండి. రే బుల్బుల్, రే బుల్బుల్ జీవితంలో కవర్ వచ్చారా? అరే బుల్బుల్, కానీ తనకు మీరంటే చాలా ఇష్టం అండి. రైట్
ఏంటి ఏంటి ఫాలో చేస్తున్నావా? ఎవరండి మీరు? ఓవర్ యాక్షన్ చేయకు. అసలు మీ పెయిన్ ఏంటండి? ఈరోజు నా ఆఫీస్కి ఫస్ట్ డే. ఇరిటేట్ చేయకు. ఈరోజు నా ఆఫీస్కి ఎన్నో రోజు గుర్తులేదు, అయినా నేను అరుస్తున్నానా? చి పోరా. చి నువ్వే పోరా. ఇక్కడ వరకు ఫాలో అయ్యావు కదా, ఇంకా చాలు. ఇదేమో ఆఫీస్, తెలుసుకున్నావు కదా, ఇంకా పో. హలో మేడం, ఫేస్కి వచ్చే లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. అబ్బాయిలా లవ్వే కాదు, జాబులు చేస్తాం. ఆ జాబులు చేయడానికి ఆఫీస్లోకి వెళ్తాం. మా ఆఫీస్ ఇదే. ఏంటి ఇది మీ ఆఫీసా? ఎస్ అవును. హాజీ ನಾನು ನೈ ಕಾದಲಿಕ್ಕಿರೆ. ಹಾ ఏంటో ఈ ఇంటర్న్ వాళ్ళు, వీళ్ళ పని మొత్తం మేమే చేయాలా. పైగా వీళ్ళ ఏకైకలు పక్కపక్కలు వినాలి, చూడాలి, భరించాలి. చిచిచి బ్రో, ఎప్పుడు చిల్లవడమే కాదు బ్రో, కొంచెం వర్క్ కూడా చేయండి. వీళ్ళకి తోడు అమ్మాయి కూడా వచ్చింది కదా, వీళ్ళు వర్క్ చేసినట్టే మనం చూసినట్టే. వాట్ బ్రో? డైలీ ఎన్ని స్మోక్స్ బ్రేక్ తీసుకుంటావు బ్రో? ఒక 2-3 10-15 బ్రేక్స్. నువ్వు పోయేదే గాక ఇంకో ఇద్దరిని తీసుకొని పోతావు. ఎన్ని బ్రేక్స్ తీసుకున్నా వర్క్ టైంకి కంప్లీట్ చేస్తాం. మీ లెక్క ఇంటర్న్ కాదు బ్రో. బ్రో ఇదేంటి బ్రో, బ్రో అదేంది బ్రో అని నేర్చుకోవడానికి. ఇక్కడ పనిచేసే వాళ్ళ చాలా మంది ఏసీ వైఫై కోసమే వస్తారు తెలుసా. మా ఇంటర్న్స్ వర్క్ నేర్చుకొని మీకన్నా బెటర్గా పర్ఫామ్ చేసిన వెంటనే మీరు రీప్లేస్ అయిపోతారు. సో మిమ్మల్ని మేమెక్కడ రీప్లేస్ చేస్తామో అనే ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉంటారు. ఒకసారి దీనికని, ఒకసారి దీనికని, ఒకసారి దీనికని, ఒకసారి స్నాక్స్ కని, కాల్స్ కని బ్యాక్ టు బ్యాక్ బ్రేక్స్ తీసుకొని 9 అవర్స్లో అవ్వాల్సిన వర్క్ని 2 days అయినా కంప్లీట్ చేయరు. పైనుంచి మేనేజ్మెంట్ ఈజ్ నాట్ గుడ్ రే అని మాట్లాడతారు. హెచ్ఆర్ వచ్చిండు. అమ్మో, హెచ్ఆర్ వెళ్ళిపోయిండు. అరే చూడు, శాలరీ కోసం వర్క్ చేయడానికి, సార్ చూస్తుండని వర్క్ చేయడానికి, గ్రోత్ కోసం వర్క్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఐఎమ్ హియర్ ఫర్ గ్రోత్, యూ ఫర్ సాలరీ. గ్రోత్ గ్రోత్ మోసొక్కొచ్చారా రే? తీసుకోండి. రేయ్, మన మేనేజర్ ఈరోజు రాడంట, తినేసి వెళ్ళిపోవడం. ఇంటర్న్స్కి పెయిడ్ హాలిడే అన్నాడు. వెళ్ళిపోదాం. న్యూ జాయినర్స్ని తమ ఇంప్రెషన్స్, వర్క్ డీటెయిల్స్ తీసుకొని రేపు రిపోర్ట్ చేయమన్నారు. ఓ హే, నువ్వు ఎవరిని పరిచయం చేసుకోలే కదా. మనోడి పేరు రఫీ. హాయ్. హాయ్. వీడి పేరు నవీన్, మన ఏరియాలోనే ఉంటాడు, చిన్నప్పటి నుంచి దోస్తు. హాయ్. హాయ్. తను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది, ఒక్క నీతో తప్ప. నువ్వు తినేసి వచ్చి నేను అక్కడ ఉంటా. ఆహా, ఆగు, నేను కూడా వస్తాను. హే బ్రో, చెప్పబ్రా. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? అరే ఈ అమ్మాయా? ఈ అమ్మాయి మా ఏరియాలోనే ఉంటుంది, నీకేం పని? ఏం లేదు బ్రో, ఈ అమ్మాయి మా ఆఫీస్లో జాయిన్ అయింది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం. ఓ ఓకే, థ్యాంక్ యూ.
ఏంటో వీళ్ళు. హాయ్. హే ఏమైంది? హలో ఏమైంది? సైలెన్స్. షట్ అప్ యు డామ్ ఇట్. పాపం రా, దెబ్బకి తన ముఖం చిన్నగా అయిపోయింది. నాకైతే మస్తు గలీజ్ అనిపించింది. ఆ మేనేజర్ గాడు అట్లా మొత్తుకుంటాడని ఎక్స్పెక్టే చేయలేదు. అవులాడు ఈ కార్పొరేట్ ఆఫీసులు అంటే ఇట్లనే ఉంటేనే అప్పుడు అర్థమైంది నాకు. ఎవడ్రా మేనేజర్ గాడు? ఆ, హీరో నిఖిల్కి డూప్లా ఉంటాడు. హ, అపాచీ బండి మీద వస్తూ ఉంటాడు. ఆ. ఏంది? అపాచి బండి మీద వస్తాడా? అరే మొన్న ఒకడు మీ పిల్ల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం అని ఇటుకి వచ్చిండ్రా. ఆడిగిట అపాచి బండి మీదనే వచ్చిండు. అరే ఈడైతే కాదు కదా. అరే ఈడేరా, ఈడే. ఈడు హీరో నిఖిల్కి డూప్ లేకున్నాడా? బొక్కేం కాదు. ఎందుకు ఈ వింత జీవ ఆలోచనలు వస్తున్నాయో? నేను ఇక మరి ఆఫీస్కి రాను. రావా? మానేస్తావా? మ్మ్. హ్మ్. ఏమైంది అసలు? ఎందుకు ఆ మేనేజర్ని చూడగానే గచ్చ గచ్చ వణికిపోయి భయపడ్డావు? అసలు నాకు మొత్తం చెప్పు, అసలు ఏం జరిగింది? ఆ ఇంకా నువ్వు నన్నేం అడక్కు. అయ్యో, ఇప్పుడు ఎందుకట్లా సైక్ సైక్ అవుతున్నావు? ట్యాప్ ఆన్ చేయడానికి ఎందుకు రెడీ అవుతున్నావు? హ్మ్. ఆగు, ఆఫీస్కి రావు, మానేస్తావు. హ్మ్. ఎందుకు ఏంటి అని నేను అడగకూడదు, హ్మ్. అంతే కదా? హ్మ్. ఓకే, రావద్దు, మానేయ్. హ్యాపీ? అక్కడే ఒక ప్రాబ్లం ఉంది. ఇంకా పాయింట్కి రాలేదేంటబ్బా అనుకుంటున్నా. చెప్పు. మరేమో నేను ఆఫీస్లోని 6 months ఇంటర్న్గా వర్క్ చేస్తానని బాండ్ సైన్ చేశాను. హ్మ్? హీరో నిఖిల్కి డూప్లా ఉంటాడు. అపాచీ బండి మీద వస్తూ ఉంటాడు. ఏంది? అపాచి బండి మీద వస్తాడా? అరే మొన్న ఒకడు మీ పిల్ల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం అని ఇటుకి వచ్చిండ్రా. ఈడైతే కాదు కదా. అరే ఈడేరా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. న్యూ ఇంటెన్స్గా జాయిన్ అయిన అమ్మాయి డీటెయిల్స్ ఏవి? సార్ దాని గురించే మాట్లాడదామని వచ్చాను సార్. ఏమైంది? తను మానేస్తున్నాను చెప్పమని సార్. అది కుదరదు కదా. తను కూడా రావడం కుదరదనే చెప్పింది సార్. నువ్వు ఓడి మధ్యలో చెప్పనీకి తను ఈ కంపెనీలో 6 months ఇంటెన్స్గా వర్క్ చేస్తా అని చెప్పి సైన్ చేసింది. తప్పకుండా వర్క్ చేయాలి, చేయించుకుంటా. వెళ్ళి అమ్మాయికి చెప్పు. సార్ నాకే బాండ్ సైన్ లేదు, మిగిలిన ఏ ఇంటర్న్కి లేదు. తనకి మాత్రమే బాండు సైను ఎందుకు సార్? అవన్నీ నీకు అనవసరం. ఓ పర్సనల్ గ్రజ్జా? బయట టాక్ సార్. పోయి పని చూసుకోండి సార్. గురువా, ఇప్పుడు ఏం చేస్తావు? నీళ్ళున్న చోటే బురద ఉంటుంది, పోయి పని చూసుకుందాం. పద. ఏట్రా ఇది బుల్బుల్? బ్రెడ్ విత్ జామ్ అండి. యాక్చువల్లీ తింటావా? నాకు వద్దండి. బాగుంది. పర్లేదండి. అబ్బా అరే బుల్బుల్,
చెప్పండి. నిన్ను తాగిన తర్వాత ఏం చేసినావు తెలుసా? ఏం చేశానండి? చాలా చేసావులే. ఫ్రెండ్లీగా బిహేవ్ చేసి ఉంటానండి. అయినో చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తావు. డింగ్ చక్ డింగ్ చక్ డింగ్ చక్ అరే. డింగ్ చక్. బుల్బులు ఏట్రా కడుపులో ఎదలా ఉంది. వాటర్ తీసుకుని రమ్మంటారా అండి? సరే. ఈడి అరే బుల్బులు అండి. ఇంకా నొప్పి అవుతుందేంట్రా? ఇంకా నొప్పి అవుతుందా? ఒక సోడా తెమ్మంటారండి? దెబ్బకి సెట్ అయిపోతుందండి. ఏజెంట్ గారు డబ్బుల గురించి ఆలోచించకండి, ఓకేనా? అరే ప్లీజ్ రా, తేరా అండి. తేరా. అబ్బా ఇది తాగని చెప్తాను. ఓకే. బ్రష్ చేయలేదేమో, వాసన వస్తుంది. అరే బుల్బులు నా వల్ల అయితలేదురా. ఇంకా నొప్పి అవుతుందిరా. అరే ఇప్పుడు ఎలా? నొప్పి అవుతుందిరా. ఇప్పుడు ఎలా అండి? ఎందుకు నవ్వుతున్నావు నీ అవ్వ? మా కార్లో ఊరికే ఎలకలు ఎక్కేస్తున్నాయండి. మీరు నేను తిన్నారు కదండి బ్రెడ్, అందులో ఎలకల మంది కలిపానండి. ఈ వాటికి పెట్టడానికి తెచ్చాను, ఈ లోపల మీరు తినేశారు. ఐ కాంట్ సే నో టు యు కదండి ఏజెంట్ గారు. ఏజెంట్ గారు అమ్మా. పార్థాయ ప్రతిబోధితాం భగవతా. అరే బుల్బులు ఏం చేస్తున్నావురా? మీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నానండి. రేయ్ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళరా. అబ్బా ఓకే అండి. ఏ హాస్పిటల్కి వెళ్దామండి? టెల్ మీ యువర్ చాయిస్ నో. నీ కాలు భక్తురా, ఏదో ఒక అయ్యో, హాస్పిటల్ వద్దండి. తీసుకోరా. అబ్బా అయ్యో ఛే. పార్థాయ ప్రతిబోధితాయ. రేయ్ నీ బండికి బ్రేకులు క్లచ్చర్ ఉన్నాయి. చెప్పి అవిగా అది చూడు. ఆ, నేను దించుతా కదా, ఏ, రావచ్చు కదా. హే ఏమైంది? ఎవడ్రా వీడు? ఏం లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. రేపైతే పక్కా నేనే దించుతా. మధ్యలో కూర్చోబెట్టుకుందాం, మస్తు సేఫ్టీ ఉంటుంది. టీస్ చేస్తున్నారా? ప్రతిరోజు ఏడుపు వస్తుంది. రా రా. భయపడదు, నేను చూసుకుంటా. ఏదో అంటున్నావు? నేనేమనలే. ఏమైంది బ్రో? నీకు ఉమాబాయి తెలుసా? నువ్వు జరాగు బ్రో, మాట్లాడదాం. నువ్వు ముందు నీ కొట్టు. వద్దు. కాల్ చేస్తున్నాడు. ఏంది బ్రో కొట్టేది? నేనెవరో తెలుసా? అరే నువ్వు ముందు కొట్టు. వద్దు. నేను అన్నకు ఫోన్ చేస్తున్నా, నువ్వు విన్నావు. హలో అన్నా, కొట్టినకొచ్చి రైళ్ళు. కొట్టు. కొట్టిరు మళ్ళా కొట్టింది. సారీ సిస్టర్. రేణు దగ్గకరా, అన్నకు ఫోన్ చేసిన వస్తుండు పొరాలని తీసుకొని. ఇదే మా కళ్ళు అయి ఉంటేనా సీన్ చేంజ్ ఉంటుండే. ఇక్కడ రా బ్రో నువ్వు. ఏయ్ నేను రాన్, అన్నం తీసుకొని వస్తా. అరే పోకురు రే. రే నువ్వు బండి తెచ్చేరా. బండి తీసుకోవచ్చా బ్రో? ఓ థ్యాంక్ యూ బ్రో. మళ్ళా జన్మలో దొరకరా మీకు. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎదురు తిరిగి నించుంటే ఏ భయమైనా పారిపోతుంది. అర్థమైందా? ఆఫీస్లో నిన్ను భయపెడుతున్న ఆ భయం సంగతి కూడా చూద్దాం. పద. రా.
ఏంటి ఆఫీస్కి రాను రాను అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంట? నువ్వు ఆఫీస్కి రావాలి, నా దగ్గరికి రావాలి, ఆ తర్వాత నా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎదురు తిరిగి నించుంటే ఏ భయమైనా పారిపోతుంది. ఏంటే చేయలేస్తుంది? అంత ధైర్యమా నీకు? గుర్తుపెట్టుకో. ఏమైంది? రా. నాకు వాడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం. మనకేం జరిగినా ప్రతిదీ చెప్పుకునే ఒక మంచి ఫ్రెండ్లా అనిపించాడు. అలా ఒకరోజు కలుద్దామన్నాడు. కొత్త పిల్లరా, ఇన్స్టాలో పరిచయమైంది. మంచిగా ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నారా? హ. ఇప్పుడు ఏదో ఒకటి చేసి పని కానిచ్చుకొని టేస్ట్ చూడగానే సైడ్ అయిపోతా. తెలిసిందే కదరా. హే హాయ్, యూ లుకింగ్ అమేజింగ్. పద వెళ్దాం, పద వెళ్దాం. నేను రాను. నవ్వే వదిలేయ్. నాడు నేను రాను. ప్లీజ్. పండెక్కే వదిలేయ్. తీరా. ప్లీజ్ వదిలేయ్. అలా బలవంతంగా కారులోకి ఎక్కించాడు. ఫోర్స్ చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేశాడు. ఎదురు తిరిగాను, కొట్టాడు, బాత్రూంలో లాక్ చేశాడు, ఒక సైకోలాగా బిహేవ్ చేశాడు. ఆ ప్లేస్ నుంచి తప్పించుకొని మళ్ళీ నా లైఫ్లో నేను పడ్డానికి చాలా టైం పట్టింది. నువ్వు బాధపడకు, నేనున్నా కదా. అమ్మాయి కనిపిస్తే వాడుకోవాలి, కోరిక తెచ్చుకోవాలి. వయసుతో సంబంధం లేదు. ఇంట్లో చుట్టాల ముసుగులో ఒకడు, స్కూల్లో సార్ ముసుగులో ఒకడు, ఆఫీస్లో మేనేజర్ ముసుగులో ఇంకొకడు. అందరినీ దాటుకొని వర్క్ చేయాలి, పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, ఇండివిజువల్గా నా కాళ్ళపైన నేను నిలబడాలనే హోప్ని ఒకరు కాకపోతే ఒకరు చంపేస్తున్నారు. నువ్వు ఎమోషనల్ అవ్వకు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. కొంచెం సినిమా డైలాగ్లో ఉంది, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. సార్, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఇది చాలా ఈజీ అబ్బా. ఇదిగో యాక్చువల్లీ కోడింగ్ ఉంది కదా. రే ఏం చేస్తున్నావు? ఏమీ లేదు సార్. సార్ ఇఫ్ డోంట్ మైండ్ ఒక సెల్ఫీ ఇస్తారా? సరే తీసుకో. దొరికిండు కాక. అంతే, ఇలా చేసేసి. థ్యాంక్ యూ సార్. రే 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 అబ్బా ఏంటిడు? వాటర్ స్ట్రాంగ్ బాడీ అండి. కొట్టేసి సిగ్గేస్తుందంటావు ఏంట్రా? చూడలేదు కదా. సార్ ఏంటి సార్ అది? వామ్మో, ఇదంతా పెద్దగా ఉందో. ఏంది? అదే సార్ మీ ఫోన్. సార్ పని చూసుకోబా. నా పని మిమ్మల్ని చూడడమే సార్. అరే రే చేదివే. అరే 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 ఏం చేస్తున్నావు? అరే రే అరే ఏంట్రా ఇడు? ఏంటి ఈరోజు ఆఫీస్లో అందరు తేడా తేడా బిహేవ్ చేస్తున్నారు? హరాస్మెంట్ లాగా ఉందిరా బాబు. వామ్మో, వదలండి. అరే బుల్బులు, మీ చెల్లికి ఒక అన్యాయం జరిగిందిరా. అయ్యి బాబా ఏమైందండి?
ఇది తీసుకో. ఉంటుంది. తాగు తాగు, నీకు ధైర్యం వస్తుంది. తాగు. ఓకే. తాగు. అది ఉండు. తాగరా. ఏం జరిగిందంటే నీ కోపం వచ్చింది, నీ కోపం వస్తుంది, నీ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది. కోపం వచ్చింది. చంపేట్రా నాయనా. హలో, సైడ్ ప్లీజ్. ఆ? తెలుగు రాత్రా నీకు? హలో. ఆ? హలో హలో హలో. జరుగు జరుగు. నోరులో అవుతుందంట్రా నీకు? నోరులో అవుతుందంట్రా నీకు? తన్నాలరా నిన్ను. ఎందుకు కొడుతున్నావు? ఎక్కువ మాట్లాడి చంపేస్తా. మా బావా దేవుడ్రా, మా చెల్లి దేవతరా. బొచ్చు కత్తిరించుకుని డబ్బులు ఎవరు నీకు? ఎవర్రా నువ్వు? ఎందుకు కొట్టడం కాదురా, నిన్ను కొరుకుతా. సార్ వద్దు వద్దు. ఏమైంది సార్? ఏంటో బ్రో, ఈ మధ్య జనాలు నాతో చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. లిటరలీ చాలా హరాస్మెంట్ లాగా ఉంది బ్రో. నేను ఏం చేస్తానో నాకు తెలియదు బ్రో. ఒకడు వచ్చి మన ఆఫీస్ సెల్లార్లోనే గలీజ్గా కొట్టాడు బ్రో. చాలా హర్టింగ్ ఉండే బ్రో. మీరెప్పుడో ఎవరికో ఇలాగే చేస్తుంటారు సార్. వాళ్ళ బాధ, వాళ్ళ ఫీలింగ్సే ఈరోజు మీరిలా ఫీల్ అయ్యేలా చేస్తున్నాయి. రిఫ్లెక్షన్ బ్రో, దీన్నే కర్మ అని కూడా అంటారు. ఇట్స్ లైక్ ఎ బూమరాంగ్. బాయ్ సార్. ఐఎమ్ సారీ. ఇది నీ కాంట్రాక్ట్. 1 సెకండ్. సారీ టు ట్రబుల్ యూ. నువ్వు హ్యాపీయే కదా? ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫేస్ చెయ్యి, పారిపోకు. ఏమైనా చెప్పాలా? ఏం లేదే. ష్యూరా? గొంతు వరకు వచ్చింది కదా, చెప్పాలి. ఏదో చెప్పాలనుకుంటున్నావు. నేను ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తాను, నువ్వు కూడా మళ్ళీ ఐ లవ్ యూ టు చెప్తావు. నేను ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను కాబట్టి నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో మనం ట్రావెల్ అవుదాం, ఒకరినొకరం అర్థం చేసుకుందాం. మనకు అండర్స్టాండింగ్ ఉంటే చాలు కదా. తర్వాత జాబ్, సైడ్ బై సైడ్ మన లవ్, సూన్ మ్యారేజ్ అయితే బాగుంటుంది అంటున్నా. అదే ఏమో అన్నావు, వినిపించలేదు. నీకు వినిపించింది.
కావాలని మళ్ళీ అడుగుతున్నావు. ఫైనలీ నా లైఫ్కి కరెక్ట్ అడ్రస్ దొరికింది.